RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని తలోడి గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీలో దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయని మిషన్ భగీరథ నీళ్లు గత సంవత్సరాల నుండి రావడం లేదని బోరింగులు ఉన్నా కొంతమంది పూర్తిగా వాస్తుకు అనుకూలంగా లేవని తొలగించారని రోడ్డుకు సైడ్ డ్రైనేజీకి స్థలం లేకుండా కొంతమంది ఆక్రమించుకుంటున్నారని బోరింగులు లేక సొంతగా బోర్ వేసిన వాళ్ల మీద నీళ్ల కోసం ప్రాధేయపడి నీళ్లు అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వ్యక్తం చేశారు. జీపీ ఫండ్ అంతా అవినీతి అక్రమాలకు గురైందని వాపోయారు. జీపీ కార్యాలయంలో మిషన్ భగీరథ నీళ్లు లేవని వాడలో ఎక్కడి నుండైనా ఉంటాయని అన్నారు. ఇటు విషయంపై కార్యదర్శిని సంప్రదించగా బోరింగ్లు తీసేసిన సంగతి నా పీరియడ్లో జరగలేదని మిషన్ భగీరథ నీళ్లు సౌకర్యంపై పై అధికారులకు విన్నవించి సౌకర్యము నీళ్ల ఇబ్బందులు లేకుండా త్వరగా మరమ్మతులు చేయిస్తామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తలోడి గ్రామ బీసీ కాలనీ వాసులకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయగలరని వేడుకుంటున్నారు. అట్లా వెళ్తుందా ఇట్లా మనం బయట వెళ్ళాలంటే ఇట్లా 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 ఇట్లా
గ్రామ పంచాయతీ నీళ్ళు వస్తలేవు, అలాగే పడతారా? ఎన్ని రోజులు ఉండే ఇది? మరి మీరు అడగలే? మాది తలోడి గ్రామ పంచాయతీ కౌటాల మండలం కోరందేవి డిస్టిక్. నా పేరు కత్తరసాల శంకర్. మా ఊరు సమస్యల గురించి ఎంపీడీ చెప్పినా పట్టించుకోవడం లేదు. సెక్రటరీ చెప్పినా నా పీరియడ్ కాదనడు. ఎవరి విచ్చలవిడిగా బోరింగ్లు జరగొట్టుడు, వేరే కాడ వేసిండు, వాస్తు లేదనడు. ఈ వాస్తులని మరి ఇంతకుముందు ఆనాడు కావాలని ఎంచుకున్నాడు. టీడీపీ గవర్నమెంట్ నుంచి కూడా 4 బోర్లు ఎత్తే 4 తీసేసి బయట వేసిండు. ఇప్పుడు కొందరు వేసిండు, కొందరు వేయలేదు. మరి సీసీ రోడ్లకు సైట్రెన్స్ లేకుండా మెట్లు కట్టి దాని మీద ఆక్రమించుకుంటాను. దీని స్పందన ఎన్నోసారి మేము సెక్రటరీ చెప్పినా, నేను నోటీసులు ఇచ్చిన కూల కొడతా, హైడ్రా వస్తుందన్న. హైడ్రా కావన్నా మీకు అంటే హైడ్రా వస్తా, సైట్రెన్స్ కూల కొట్టడానికి హైడ్రా వస్తుంది. ఇప్పుడు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా? మరి ఇబ్బందులు ఇప్పుడు నీళ్ళ సౌకర్యం లేదు, మిషన్ బయట నీళ్ళు కూడా రావడం లేదు, సైడ్ డ్రైనేజీ లేవు, ఎక్కడ చెప్తా అక్కడనే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మా జీపీలో ఏం వస్తానో ఏం పోతానో ఎవరికి లెక్క కూడా చెప్పడం లేదు. మేము వాటి గురించి ఆరాధిస్తే మీకేం అవసరం ఉంటుంది. మరి ఎవరికి ఎన్ని డబ్బులు పోయినాయో నా దగ్గర మొత్తం డాటా ఉన్నది, చెప్పాలని చెప్తాం. మరి ఎందుకు చెప్పడానికి చూస్తాను, చెప్పాలి కదా. డాటా ఉన్నది సార్ నా దగ్గర, చెప్పాలి. మరి ఏ వ్యక్తికి ఇక్కడ అనా ఇది ఇంకుడు గుంతాలి, అది ఇంకుడు గుంత పైసలు లేపింది, ఇక్కడ ఇంకుడు గుంత ఎక్కడ ఇదే ఇది అది ఇంకుడు గుంతే సార్. ఇదా చూపెట్టి, ఇది ఇంకుడు గుంతే. దీని మీద ఎన్ని పైసలు లేపిల్లు, ఎవరికి లేపిల్లు, మేము ఇప్పుడు ఎవ్వరు ఏమన్నా కానీ మా మీద మెల్లగా ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నాం. ఎందుకు వాస్తవం చెప్తే ఎందుకు? అట్లా ఉన్నాయి పొలిటికల్. ఎవరిది మాట నడితే వాళ్ళ దగ్గర ఇంకుడు గుంతే. దీని ఎంత పేమెంట్ చేసిందో ఇది గ్రామ పంచాయతీ ముందే కదా, గ్రామ పంచాయతీలే, ఇక ఎక్కడో చెప్పుడు అవసరం లేదు, ఎవరిలో కూడా ఎంత ఉన్నదో అవసరం లేదు. సరే ఇప్పుడు మీకు న్యాయం కావాలంటే ఏం చేయాలి? న్యాయం కావాలంటే మేమేం చేసుడో మాకేం అర్థం అవుతుంది. సెక్రటరీనే అడుగుతున్నాం. మరి ఈమె ఎందుకు ఇట్లా చేస్తుందో ఏమన్నా అంటే ఆమె లేడీ